మీరు చిన్నప్పుడు 9వ తరగతి నుండి 9వ వయసు నుంచే మీకు ఈ వేధింపులు స్టార్ట్ అయ్యాయి అవును కదమ్మా! సార్. పెళ్ళయ్యే వరకు వచ్చాయి. అంత మీకు భేదించిన పోలీస్ ఆఫీసర్ గుర్తున్నారా ఎవరైనా? పోలీసోళ్ళు పెద్ద గుర్తుకు లేరు సార్. అప్పుడు పోలీసోళ్ళైతే ఇప్పుడు లేరు కూడా ఈడ. హుహు. హ్మ్. కాకపోతే ఇంటి ముందరకొస్తే మస్తుగా తిప్పలు పెట్టిండ్రు. ఇంట్లో సామాను మొత్తం తాళాలు ఇరగొట్టిపోయేది. నైట్ మేము అంటే ఉండకపోయేది ఇద్దరు ఇంగ. అనుకోని వెళ్ళిపోయారు పార్టీలోకి. ఇద్దరం ఎప్పుడు? మాట్లాడుకొని 94లో పెళ్ళైతే 95 పార్టీ ఒక అనుమతిచ్చిందా? సంవత్సరం పార్టీ కూడా ఇంగా జనార్దన్‌లో బయట ఉంటే చంపేస్తారు లోకస్వామి లాగానే. ఒక అనవసరంగా ఈ మనిషిని చంపుకోవడం ఎందుకు ఇంగా అని చెప్పి పార్టీ కూడా ఓకే అని చెప్పి ఇంగా నీ భార్య దగ్గర మాట్లాడుకొని రాండి అని చెప్పి చెప్పిండ్రు. పిలిపించిండ్రు ఒకసారి ఇద్దరిని. హుహు. పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ మీకు బాధ్యులు ఎవరిని చేశారు? మీ ఇద్దరికి మాకు విడివిడిగా పెట్టుంటారు కదా! లేదు సార్. ఫస్ట్‌లో విడివిడిగా ఏం లేము. పానగాలి దళంలోనే ఉన్నాము. స్టార్టింగ్‌లో ప్రభాకర్ ఉన్నాడు. హ్మ్. చంద్రన్న ప్రభాకర్ అంటే సాంబశివుడా? సాంబశివుడు సార్. చుక్కాపూర్ సాంబశివుడు. సుక్కాయిపల్లి. చుక్కాయిపల్లి. ఆ! ఆయన్నే మమ్మల్ని తీసుకునేది కూడా పార్టీలకు. సారు అన్న దగ్గరనే ఇంకా పోయి అన్నీ అన్న మాట్లాడేది. ఇంకా కొంచెం నాకు బాగా తెలవదు. ఏజ్ కూడా తక్కువ ఉండే. ఇంకా ఇప్పుడు జనార్దన్ వల్లనే కదా ఇంకా ఆయన ఈమెకు ఉంటే ఈయన వల్ల ఆయన చనిపోతాడు అని చెప్పి తీసుకొని రోజు క్లాత్ తీసుకునేది మాకు. హ్మ్. క్లాత్ తీసుకొని మాట్లాడి ఇట్లా అట్లా అని చెప్పి ఇంకా అట్లా మేము కొంచెం ఇంకా ఎదుగుదల మాటలు మాకు అర్థం అవడం కొంచెం హ్మ్. ఇంకా అట్లా పానగాల దళంలో ఉన్నాం. పానగాల దళంలో ఇద్దరం కలిసే ఉన్నాం. వెంబడే స్టార్టింగ్లో కాదమ్మా మీకు అసలు విడివిడిగా. పాటలు ఇష్టం. అవును సార్. అన్న ఆళ్ళందరూ కమ్యూనిస్ట్ భావాలు అవును ఉన్నారు. సార్. మీకు ఆ భావాలు భావజాలం అర్థమైందా ఉంది. అసలేమన్నా? ఉంది. అప్పటికే ఆ అర్థమైందా? ఎవరి కోసం వాళ్ళు భావజాలం. కష్టపడుతున్నారన్నది? ప్రజల కోసం కష్టపడుతున్నాం కదా! ప్రజలు పడే కష్టాలు ఈ సాధారణంగా మీ భూస్వామి వయసులో ఏంటంటే ఆ దళం పాడే పాటలకి ఎక్కువ మంది ఆ! అట్రాక్ట్ అవుతుంటారు. అట్రాక్షన్ మీరు అయితారు. అలాగా విన్నారా అవును సార్. పాటలు? మస్తుగా ఏ పాటలు పాటలు మీకు విన్నాము. బాగా ఇష్టం? బావయ్య ఒక్కసారి చూసి పాడే పాట బాగా ఇష్టం అప్పట్లో. ఆహా! 91, 94 తర్వాత అవి బాగా ఇంగా ఊర్లలో మోగిపోతున్నది. లక్ష్మమ్మ లక్ష్మమ్మ అనే పాటలు. అవి మామూలుగా ఉండకుండే ఊర్లలో. హ్మ్. అప్పుడు బాగా ఇంగా ఆ పాటలవన్నీ బాగా అడవిలోకి వింటుండే. వెళ్ళిన తర్వాత సాంబశివుడు మీకు బాధ్యుడిని చేసుకున్నారు. అర్థం చేసుకొని అన్నీ నేర్పారా? అన్నీ సాంబశివుడు ప్రభాకరే హ్మ్. ఇంగా మాట్లాడి మంచిగా ఇట్లా ప్రజల కోసం బుక్స్ చదువుతుంటిమి ఇంగా. అంటే రాజకీయ తరగతులు వెళ్ళారా? తరగతులు కూడా క్లాసెస్ పెడుతుండ్రు సార్. క్లాసెస్ వెళ్ళారా? వెళ్ళినాం. ఇవో వెపన్ ట్రైనింగు? వెపన్ ట్రైనింగ్ కూడా రెగ్యులర్గా ఉంటుండే. హుహు. అంటే సపరేట్గా ట్రైనింగ్ కూడా కాకుండా రెగ్యులర్గా కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా సాయంత్రం ఉదయం గంట 2 గంటలు కానీ కానీ చాలా కష్టం కదమ్మా! ట్రైనింగు, ఆ తర్వాత డ్రిల్ ఉంటుంది సార్. ఉంటది. ఆ, ఇవన్నీ మీరు ఇబ్బంది పడలేదా? ఏం ఇబ్బంది అయితే నాకేం అనిపించలేదు సార్ అప్పటికి మీతో కూడా. పాటు ఇంకెవరున్నారు మహిళలప్పుడు? మహిళల స్వర్ణాక ఉన్నది, ఆహా! భాగ్య ఉన్నది, ఆహా! ఎవరు హైనోలు అవును. హైనోలు భాగ్య ఉన్నది, నేను పద్మ ఉండే ఒక ఆమె. హుహు. ఆ, ఇప్పుడు కూడా సరెండర్ అయింది. లేదు అప్పటికే వెళ్ళిపోయింది. పార్టీలో మహిళలకి చిన్న చూపు చూస్తారు. కొంచెం అసభ్యంగా లేదు ప్రవర్తిస్తారని సార్. అప్పుడు అట్లాంటివి వార్తలుండేవి. ఎప్పుడు లేదు. అట్లాంటివి సమానంగా ఉంటుంది. ఆ! పార్టీలో చాలా ఇట్లా చెడ్డ పేరు మాట్లాడమంటే అది తప్పు సార్. పార్టీలో మహిళలకు సమానంగానే ఏ దాంట్లో అయినా సమానంగానే చూస్తారు. ఇప్పుడు మేము గ్రామాలకి వెళ్ళాలన్నా, ఊర్లో గ్రామాల ప్రజలను కలవాలన్నా ఇద్దరిని పంపిస్తారు. ముఖ్యంగా మహిళలనే మాట్లాడిస్తారు. ఎందుకంటే ఎక్కువ తొందర రిసీవ్ చేసుకుంటారు. వేరే రకంగా అనుకోకుండా ఇట్లా అని చెప్పి ప్రజలకి అట్లాంటివి ఏం లేవు. అవునమ్మా. 8 సంవత్సరాల్లో ప్రజల కోసం చేసిన మంచి కార్యక్రమాలు చెప్పండి. ప్రజల కోసం అంటే ఇక్కడ అజిలాపురంలో 1000 ఎకరాల పొలం ఉంది ఆ! సార్. దాని ఊర్లో బాగా తిరుగుబాటు. అప్పుడు మేము కలకుర్తి దళంలో ఉన్నాం. అప్పుడు ఎవరున్నారు? అశోక్ ఉన్నాడు. ఈ పెద్దదాగడో అమ్మాయిపల్లె ఉంటుంది ఆయనది, ఈ పక్కలనే. అశోక్ కమాండర్గా ఉన్నాడు. ఇంకా డిప్యూటీ కమాండర్గా జనార్దనే ఉన్నాడు. మేము దళ కమాండర్లాగా ఉన్నాము. అక్కడ బాగా పోరాటం. ఐజిలాపురం. మామూలుగా అజిలాపురం పెద్దగా చెప్పుకోవచ్చు సార్. హ్మ్. ఇంకా ప్రజలు కూడా మామూలు తిరుగుబాటు కాదులే సార్. అక్కడ భూస్వాముల మీదకి హ్మ్. అట్లా తిరుగుబాడి కొట్లాడి భూముల్లో ఎర్ర జెండాలు పాతి పొలాలు అందరికీ సమానంగా పంచి అక్కడ పొలాలు చేసుకోవడం కూడా ఇప్పటి వరకు కూడా చేసుకుంటున్నారు. కానీ మీ భూములు పంచారు. కానీ పట్టాలేని భూములు వాళ్ళు ఏం చేసుకుంటారు? పట్టాలు లేని భూములు అంటే ఇంకా ప్రభుత్వం ఇవ్వాలి సార్. అది అవును. ప్రభుత్వం కరెక్టే. మరి మీరు భూములు పంచేసి వెళ్ళిపోతారు. గం ప్రభుత్వం ప్రజా వస్తది, కోర్టు భూమి మాదే పెట్టి అంటది. ప్రభుత్వం అంటది కానీ ఇట్లనే వచ్చి మళ్ళీ ప్రజలకు చైతన్యవంతం చేయడము, మీ భూములు మీరు గట్టిగా నిలబడి కొట్లాడుకోవాలి ఇట్లా ప్రభుత్వం మీదకైనా అని చెప్పి వాళ్ళతో మాట్లాడి
చెప్పి జెండాలు పాతించి వాళ్ళని పొలాలు చేసుకోండి, మీరు ఎంతవరకైనా తగ్గొద్దు దేనికి అని చెప్పి ధైర్యం చెప్పి కానీ ఆ క్రమంలో మీరు మోహన్ రెడ్డి అని ఒక భూ యజమాని బాగా కొట్టారట కదా? అప్పుడు మా ఊర్లోనే మస్తుగా ఎందుకు ఆయన ఇచ్చినప్పుడు కొట్టడం ఎందుకు? అంటే మామూలుగా చెప్తే ఇవ్వలే సార్ అది. జనాలను కూడా మస్తు తిప్పల పెట్టిండ్రు. పోలీసు వాళ్ళు పట్టుకపోవడం, కేసులు పెట్టడం, కొట్టడం, మస్తు ఇబ్బందులు పెట్టడంతోటే ఆయన బెదిరియడానికి కొంచెం అట్లా పిలిపించి మాట్లాడి కొంచెం వినకపోతేనే ఆ పని చేసిండ్రు. లేకపోతే అంత తొందర ఏం చేయం సార్ అట్లా పార్టీ అయితే. తర్వాత మీకు ఇంకా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. మాకు గుర్తుండిపోయిన సంగతి ఒకటి సరికొండ ఎన్కౌంటర్లో ఉన్నాం సార్. ఆ ఎన్కౌంటర్ జరిగిన రోజు ఎలా జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది? అది ఎన్కౌంటర్ ఏంటంటే మేము బాగా జర్నీ చేసి అలసిపోయి ఇంకా ఎక్కడో ఒకతో అన్నట్టు గుట్ట మీదకి అయితే ఎక్కినాం సార్. ఏ గుట్ట అది? అది సరికొండ గుట్ట అని దగ్గరలోనే ఉంటుంది. సరికొండకు దగ్గరలోనే ఉంటే అక్కడ ఎక్కి మేము ఏం చేసినాం, సెంట్రీని మిలిటెంట్ని పెట్టినాం. మేము అందరం అలసిపోయినాము. ఇంకా కొంచెం సెంట్రీ అజిలాపురం పిల్లాడే ఉన్నాడు, ప్రకాష్ అని అజిలాపురం పిల్లాడు ఉన్నాడు. మేము దళంలో సభ్యులము అంతా నలుగురమే ఉన్నాం. నేను, జనార్దను, భాగ్య, అశోక్, తర్వాత ఇంకొక మిలిటెంట్ ఉన్నాడు, ఇద్దరు మిలిటెంట్లు ఉన్నారు. ఒక అతన్ని సెంట్రీ పెట్టినాము. అయితే సెంట్రీ నుంచి పోలీసు అంతకుముందు నైటే వచ్చినారు పోలీసు వాళ్ళు. అప్పటికి అక్కడ గ్రామంలో మీటింగ్ పెట్టింటే సరికొండ గ్రామంలో మీటింగ్ పెట్టి ఏం చేసినామంటే మేము ఇంకా రూట్ తెలియక నైట్ తిరిగి మళ్ళీ సరికొండకు దగ్గరలోనే గుట్ట మీద ఉన్నాం. అట్లా ఏమైందంటే మీటింగ్ పెట్టేదాడు పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యి దాదాపు 500 మంది పోలీసు వాళ్ళు వచ్చింటారు. మొత్తం గుట్ట మీద మేము ఎప్పుడైతే టిఫిన్ చేసుకోవాలని చెప్పి పల్లీలు పోయిన పెట్టినాం. చాయ్ పల్లీలు ఉంటాయి, ఉదయం పూట తిరిగి వచ్చినాం కదా అని చెప్పి పోయిన పెట్టి పొగ అనేది చూసిండ్రు పోలీసు. గుట్ట మీద ఎందుకు వస్తుంది పొగ చూడాలని ఆ గుట్ట చుట్టుముట్టి ఇమ్మడే ఫైరింగ్ ఓపెన్ చేసి ఫైరింగ్ చేసేదాడే మేము ముగ్గురం కూర్చుంటాం. నేను, జనార్దన్, భాగ్య పొయ్యి దగ్గర కూర్చున్నాం. అశోక్, చంద్రమౌళి గుట్ట కింద పడుకొని ఉన్నారు సార్. సెంటర్ ఉన్నాడు. అయితే ఎమ్మడే ఫైరింగ్ అయితే పోలీసు వాళ్ళు వచ్చిందని మేము వెపన్స్ అందుకొని, నా దగ్గర డబల్ బ్యారల్ ఉన్నది, ఏటీఎం జనార్దన్ దగ్గర ఉన్నది, 303 అది 303 ఉన్నది, ఏటీఎం ఆమె భాగ్య దగ్గర ఉన్నది. ఇంకా ఇట్లా ఉన్న తర్వాత ఎమ్మడే అశోక్, చంద్రమౌళి లేచి కూర్చున్నారు గుట్ట కింద, గుండి కింద పడుకొని ఉన్నా కూడా. కూర్చున్న తర్వాత అయినా పోలీసు వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి మాకెళ్ళి నుంచి ఎమ్మడే ఫైరింగ్ ఒకరికి పట్టుకోవడానికి ఉరికొస్తున్నారు. ఉరికొస్తుంటే ఎమ్మడే జనార్దన్ అది స్ట్రక్ అయింది. ఎమ్మడే ఫైరింగ్ చేసేదాడే డబల్ బ్యారల్ అది లోపలికే ఇక్కపోయి వస్తలేదు. ఇంకా జనార్దన్ తీసుకొని వేరేది ఏటీఎంతో ఫైరింగ్ చేస్తే పోలీసులు ఆడికైనా మస్తు ఫైరింగ్ పట్టుకోవడాలని చెప్పి మా దిక్కు నుంచి ఫైరింగ్ రాకుంటే మమ్మల్ని పట్టేసుకుందేలే. మా దిక్కు నుంచి ఫైరింగ్ పోకుంటే అసలు మమ్మల్ని పట్టుకోవాలనే వస్తున్నారు. అంటే చాలామంది పోలీసులు ఉన్నారు కదా సార్. ఇంకా ఫైరింగ్తో నుంచి అప్పటికి మాకెళ్ళి ఎప్పుడైతే అశోక్ మాకు దెబ్బలు తాకినాయి, బాంబులు వేసిండ్రు మా ముందర ఇట్లా పడ్డాయి. మాకు ఇవన్నీ దెబ్బలు అవే సార్, మకానికి తాకినాయి వల్ల గాయాలు అవే. నాకు, భాగ్యకు, జనార్దన్ తాకినాయి కానీ తక్కువ తాకినాయి. మాకు ఇద్దరికి ఎక్కువ తాకినాయి, నాకు భాగ్యకు. మాకు ముఖానికి మాకు రక్తాలు కారుతుంటే అశోక్ కమాండర్ చూస్తున్నాడు ఊక ఫైరింగ్ చేసుకుంటే. ఇక్కడ మా ముఖం ఎప్పుడైతే మళ్ళీందో ఆయనను కొట్టేసిండ్రు. అశోక్ చనిపోయిండు ఆయన. అశోక్, చంద్రమౌళి ఇద్దరు పక్కనే ఉన్నారు. మాకు గాయాలు అయినట్టు ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీండో అక్కడ నుంచి ఆయనకు ఎమ్మడ తగిలింది. ఇంకా మేమేమనుకుంటే మాకు పడిపోయింది కాబట్టి కనవాలేడు గుండె కింద. అరే అన్న పోయినట్టున్నాడు, మనం కూడా ఎట్లా కలిగి తప్పించుకోవాలని చెప్పి మేము ఒక బాగా గుంత ఉన్నతోనే ముగ్గురం దిగినాం. అయినా మాకు శాతం అయితే లేదు. ఇంకా అప్పటికి బ్లడ్ బాగా పోయింది. ఇంకా వాగులకు దిగినాం. వాగులకు దిగిన తర్వాత ఆడ ట్యాబ్లెట్స్ ఉంటాయి సార్ మాకు. బ్లడ్ ఆగిపోవడానికి ట్యాబ్లెట్ వద్దనే ఉంటుంది. అవి వాగులో వాటర్ కాలువ పొంటి పోతుంటే ఆ వాటర్ నీళ్ళు తాగి ఆ ట్యాబ్లెట్ తీసుకొని ఇంకా భాగ్యకు అసలు నడవనికనే వస్తలేదు కాళ్ళకు దాకి. ఇంకా భాగ్య వేపను నా వేపను జనార్దనే పట్టుకున్నాడు. ఇంకా కిందికి దిగినాక కూడా కింద పోలీసులే ఉన్నారు. అతలకు దాటినాం, దాటి ఇక్కడ కూడా పోలీసు ఉన్నారు. ఇంకా మనం కింద వాగులో పోతే పట్టుకుంటారు అని చెప్పి అట్లనే గుట్ట మీదనే ఊరు అంచుకొని దిగినాం, సరికొండ అంచుకొని దిగినాం. దిగి మళ్ళీ జనార్దన్ మమ్మల్ని పక్కన పెట్టి ఊర్లోకి వెళ్ళిపోయిండు సార్. ఊర్లోకి వెళ్ళిపోతే ఊర్లో భయపడుతున్నారు, ఊర్లో కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు సార్ అని. ఊర్లో భయపడుతుంటే ఏం కాదు పోలీసు వాళ్ళు ఉంటాయని చెప్పి వాళ్ళ దగ్గరకు పోయి ఇంత చల్ల పట్టుకొచ్చిండు.
ఏదన్నా తాగకపోతే ఇంకా పోలేము మనం అని చెప్పి సల్ల పట్టుకొచ్చిండు. వాళ్ళని కొంచెం బెదిరించిండు. ఇవ్వకపోతే తర్వాత మళ్ళీ తీసుకుపోండి అన్న, ఇటుకి వెళ్ళే ఉండరు పోలీసు వాళ్ళ భయానికే మేము భయపడుతున్నాం అని చెప్పిండ్రు. వాళ్ళే మళ్ళీ చీరలు కూడా తెచ్చిచ్చిండ్రు. మేము యూనిఫామ్ మీద ఉన్నాం కదా సార్, చీరలు కూడా ఇస్తే ఆ చీరలు డ్రెస్సులు మార్చుకొని చీరలు కట్టుకొని మళ్ళీ పగలే రోడ్డు దాటిచ్చిండ్రు. అతనికి అది నాగిల్ అని ఉంటుంది, సరికొండ నుంచి నాగిల రోడ్డు దాటింది. వాళ్ళే దాటిచ్చిండ్రు. మళ్ళీ ఊరోళ్ళే వాళ్ళ అంచునా గదలకపోయి మీరు ఎట్లనా కానీ